నమస్కారం. నిన్న వైజాగ్‌లో ప్రణయ్ తేజ్ అనేవాడు ఒక పిల్లోడు చనిపోయాడు కదా! ఆ పిల్లోడు చనిపోయిన మరుక్షణం వాళ్ళ అమ్మ, నాన్న వచ్చి ఆ స్కూల్ యాజమాన్యం మీద కేస్ ఫైల్ చేయాల్సిందే అని అన్నారు. గొడవ చేశారు. పోలీసులొచ్చారు. ఈలోపు బాడీ పోస్ట్‌మార్టం నడుస్తుంది. పోస్ట్‌మార్టం అయిపోయిన తర్వాత సరే కంప్లెయింట్ ఫైల్ చేస్తాం చెప్పండి అని అన్నారు. వాళ్ళు కంప్లెయింట్ వద్దన్నారు. అదేంటి? మీరే కదా మార్నింగ్ గొడవ చేశారు. ఇప్పుడు బాడీ పోస్ట్‌మార్టం బాడీ ఇస్తున్నారు కదా! మీరు కంప్లెయింట్ ఇస్తే మేము నోట్ చేసుకొని దాని బాడీ చెప్తామన్నారు. అవసరం లేదు బాబు వదిలేసాడు కంప్లెయింట్ వద్దన్నారు. లేదండి అసలు ఏం జరిగింది ఏంటో మరి మాకు తెలియాలి కదా! మరి ఇప్పుడు ఇది ఏ మరణం అని చెప్పి నమోదు చేసుకోవాలి మేమంటే ఇక అప్పుడు కేసు ఫైల్ చేశారు. అనుమానాస్పద మృతి. ఇప్పుడు అత్యంత కీలకమైనది ఏంటిది? ఆ పిల్లడి పోస్ట్‌మార్టం రిపోర్ట్. ఈ మూమెంట్లో ఇంటర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చంద్రశేఖర్ గారు ఆయన చెప్పింది ఏంటంటే ఎలక్ట్రికల్ షట్ డౌన్ బాడీ భయంకరమైన ప్రెజర్కు లోనైనప్పుడు ఆటోమేటిక్గా హార్ట్ అన్నది ఒక రకమైనటువంటి షట్ డౌన్ టైప్ అయిపోయిందండి. మొత్తం ఎలక్ట్రికల్ షాక్ వచ్చినట్టు అయిపోయి షట్ డౌన్ అయిపోయిందంట. రీసెంట్గా చాలామంది పిల్లలు స్కూల్ పిల్లలు కాలేజీ పిల్లలు చనిపోతున్న కారణం ఇదే నాకు ఈరోజు అర్థమైంది. ఆ పిల్లోడు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ ఫ్యామిలీ హైదరాబాదు తిరుమల మొత్తం తిరిగేసి వచ్చినారట. జస్ట్ టూర్ లాగా వాళ్ళు ఇంటికి వచ్చినారు, అంతా టైర్డ్ అయిపోయినారు. ఆ పిల్లడు టైర్డ్ అయి ఉన్నాడు. ఒకరోజు ఇంటికి వచ్చిన తర్వాత ఒకరోజు స్కూల్కి వెళ్ళడం, ఆ నెక్స్ట్ రోజు స్కూల్కి వెళ్ళాలి. అమ్మ నేను హోంవర్క్ చేయలేదు, నేను వెళ్ళనమ్మా, వెళ్తే టీచర్ కొట్టిద్ది అన్నట్టుగా ఆ పిల్లడు భయపడుతూ వాళ్ళ అమ్మకి చెప్పాడు. వాళ్ళ అమ్మ ఏంటి, ఏం కాదులేరా హోంవర్క్ చేయకపోతే ఏం కాదు నేను చెప్తాలేరా అన్నట్టుగా చెప్పి ఆ పిల్లోడిని పంపించింది. వాళ్ళ అమ్మ చెప్పింది లేదో ఆ పిల్లోడికి తెలియదు. అండ్ వాళ్ళ అమ్మ చెప్పిందా లేదన్న విషయం ఆ టీచర్కి తెలియదు. ఆ టీచర్ తెలిసింది ఏంటిది, ఆ పిల్లోడు 3 రోజులు స్కూల్కి రాలా, హోంవర్క్ ఉంది అది చేయలే. దాన్ని ఇక చిన్నప్పుడు బాగా ఇంకెప్పుడు వీళ్ళని మనం కంట్రోల్ చేస్తామని చెప్పేసి ఆ పిల్లోడు బటన్స్ తిప్పుతున్నట్టు తిప్పుతుంది. ఈ పిల్లోడు అప్పటికే భయపడిపోయి వణుకుతున్నట్టు షివరింగ్ వస్తుంది. ఇక ఈలోపు ఆ పిచ్చి టీచరు ఓ దెబ్బ కొట్టింది. అప్పటికే పిల్లోడు వణికిపోతాడు, పసిపెట్ట కదా. ఆ రకం భయపడుతున్నప్పుడు కొట్టాల్సిన అవసరం ఏంటిది? రే సరే రా రేపు నుంచి హోంవర్క్ చేయి ఓకేనా, వెళ్ళి కూర్చోపో అయిపోయింది కదా. చిన్న పిల్లోడే కదా పాపం, ఆవిడ 10వ తరగతి పిల్లోడా ఓ దెబ్బ కొడతానికి. అరే యూకేజీ పిల్లోడు వణిగిపోతున్నాడు, భయంతో ఏడుస్తున్నాడు. మళ్ళీ నువ్వు కొట్టేది ఏంటిది? ఆ బట్టల నింపుతో భయపెట్టేది ఏంటిది? దాంతో ఆ పిల్లోడు బాడీ ఇంకా భయంకరంగా ప్రెజర్కు లోనైపోయింది. ఆల్రెడీ ఊరు తిరిగేసి రావటం, హోంవర్క్ చేయలేదు నేను వెళ్ళనమ్మని చెప్పేసి అంటే ఇంట్లో వాళ్ళు లేదురా వెళ్ళరా వెనకబడతాం మళ్ళా అని చెప్పేసి వాళ్ళ అమ్మ అనుకుని పాపం బిడ్డ మంచి కోసం మేలు కోసం ఆ తల్లి పంపటం. స్కూల్కి వచ్చేసరికి ఆ టీచర్ యొక్క ఓవర్ యాక్షన్ వల్ల పాపం ఆ పిల్లోడు బాగా భయపడిపోయి ప్రెజర్కు లోనే ఎలక్ట్రికల్ షట్ డౌన్ అనమాట. సడన్గా కుప్పకొలిపాడు. ఇప్పుడు ఇదా కాదా అనేది పోస్ట్మార్టం రిపోర్ట్ ఇస్తే కానీ తెలియదు. పోస్ట్మార్టం రిపోర్ట్ రావడానికి మినిమం 5 వారం నుంచి 10 రోజులు పట్టిందట. ఆ పోస్ట్మార్టం రిపోర్ట్ వస్తే అసలు ఆ పిల్లోడు ఎందుకు చనిపోయాడు, ఈ ఎలక్ట్రికల్ షట్ డౌనా హార్ట్కి సంబంధించి, లేకపోతే టీచర్ కొట్టిన దెబ్బల వల్ల చనిపోయాడా, లేక ఇంకేదైనా జరిగిందా, అది బయటపడింది. ఈ వీడియోలో మెయిన్ నేను చెప్పేది దయచేసి పిల్లల మీద టూ మచ్ ప్రెజర్ పెట్టొద్దు. అరే పిల్లలు అన్న అమ్మాయిలు ఎవరైనా సరే అమ్మ ఎక్కువ ప్రెజర్ మీరు తీసుకోకండి. అండ్ ఆ టీచర్స్ పేరెంట్స్ రిక్వెస్ట్ చేస్తున్న పిల్లలని కొంచెం సుకుమారంగా చూసుకుందాం, చెప్దాం. నిన్న చెప్పాను కదా కంటి చూపుతో భయపెడదాం, మరీ దారుణంగా భయపెడతాం చేయకండి. పాపం ప్రణయ్ తేజ్ అండి అన్యాయంగా చనిపోయాడు.